సృష్టికర్త సర్వాధిపతి, నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న తండ్రి, వందనములు, స్తుతులు, స్తోత్రములు ఆయన. దేవా, మరి నేను ఇప్పుడు నీ వాక్యాన్ని ఆయన అందిస్తూ ఉండగా నీ సెలువు చాటను మరుగుపరిచి నాతో, మాతో, మా అందరితో మాట్లాడమని, వినగలిగే చెవులను, గ్రహించగలిగే హృదయాలను దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మరి ఇక్కడ ఈ వాక్యం చదివితే కొంచెం మనకి ఎలా ఉంటుందంటే, ఇదేమిటి ఇలాగ వ్రాయబడి ఉంది ఏమిటి అని పరిపరి విధాలుగా ఆలోచిస్తాం. ఈ లోకానుసారంగా ఆలోచిస్తే మనం అనుకుంటాము, లేనివాడికి మనం పెట్టాలి కదా, ఉన్నవాడి దగ్గర నుంచి తీసివేయాలని కోరుకోం, కానీ లేనివాడిని కొంచెం అప్లిఫ్ట్ చేయాలి కదా అని అనుకుంటాం. అలాగే మన జీవితంలో డైలీ లైఫ్ లో మన చుట్టూ ఉన్న వారికి ఏదో ఒక విధంగా హెల్ప్ చేయాలని చూస్తూ ఉంటాం. మన సర్వెంట్స్ మెయిడ్ విషయంలో కానీ, మన వర్క్ ప్లేస్ లో క్లాస్ 4 ఎంప్లాయీస్ డైలీ వేజెస్ చేస్తారు కదా, వాళ్ళ విషయంలో కానీ మనం హెల్ప్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాం. అలాగే కొన్ని చారిటీ ప్రోగ్రామ్స్ కూడా చేస్తూ ఉంటాం కలెక్టివ్ గా. మరి కొన్ని దేశాలలోనూ, మన దేశంలో కొన్ని స్టేట్స్ లో ఉన్నవాడి దగ్గర నుంచి తీసివేసి లేనివాడికి ఇవ్వడం అన్నది మనం హిస్టరీ తిరిగేస్తే తెలుస్తుంది. అసలు ఈ ప్రిన్సిపల్ మీదే, ఈ ఫార్ములా మీదే చాలా పొలిటికల్ పార్టీస్ పుట్టుకొచ్చాయి అనడంలో ఏమాత్రం సందేహం లేదు. సరే, ఉన్నవాడి దగ్గర నుంచి తీసివేయడమా లేనివాడికి ఇవ్వడమా అన్నది కాదు, కానీ ఇక్కడ లేనివాడికి మనం సహాయం చేయాలి, అలాంటి వారిని మనం అప్లిఫ్ట్ చేయాలి అని మనం అనుకుంటూ ఉంటాం. మరి మనం ఎంతగా ఈ వాక్యాన్ని చదివి ఎంతో విచారం అనిపిస్తూ ఉంటుంది, ఎంతో బాధగా ఉంటుంది, ఏంటి ఎలా రాయబడి ఉంది ఏంటి అని అనిపిస్తుంది. కానీ మనం లోకానుసారంగా ఆలోచిస్తూ, మరి దేవుడు ఇక్కడ అన్యాయస్తుడా, న్యాయం తీర్చే దేవుడు కాదా అని మనం వెంటనే అనేసుకుంటూ ఉంటాం. ఎలా? అది ఎట్టి పరిస్థితుల్లోనూ కాదండి. దేవుడు అన్యాయస్తుడు కాదు, ఆయన న్యాయవంతుడైన దేవుడు అని మనకి ఈ వాక్యంలో ఉన్న అర్థాన్ని, ఆ మర్మాన్ని తెలుసుకోవాలంటే లూకాసు వార్త 19th చాప్టర్ 11th verse to 27th verse వరకు మనం చదివితే దాని అర్థాన్ని మనం తెలుసుకోవచ్చు. పూర్తిగా మనకి అక్కడ అర్థమవుతుంది. ఇక్కడ 2 ఉపమానాల ద్వారా మరి ప్రభువైన యేసుక్రీస్తు వారు మనకి తెలియజేయాలని అనుకుంటున్నారు. మరి ప్రజలతో మాట్లాడుతున్నప్పుడు కానీ, ఈవెన్ శిష్యులకు బోధిస్తున్నప్పుడు కానీ ఆయన ఉపమానాల ద్వారానే ఆయన బోధిస్తూ ఉండేవారు. అలా అయితే వాళ్ళకి ఈజీగా అర్థమవుతుంది అని, లేదు అంటే పరలోక మర్మాలు వాళ్ళకి అర్థం కావు అనే ఉద్దేశంతో ఆయన పారబుల్స్ రూపంలోనే చెప్తూ ఉండడం మనకి అందరికీ తెలిసిన విషయమే. మరి ఇది ఎక్కడ జరిగింది, ఎప్పుడు జరిగింది, ఎందుకు జరిగింది అన్నది ఆలోచిస్తే ఈ 19th చాప్టర్ ఫస్ట్ 11 verses లో ఎరికో పట్టణానికి చెందిన పొట్టి జక్కయ్య, సుంకరి అనే జక్కయ్య గురించి మనకి తెలుసు. వాళ్ళని సుంకరులను పాపులుగా చూసేవారు, మనకు అందరికీ తెలిసిన విషయమే. కానీ యేసుక్రీస్తు ప్రభు వారు సుంకరి ఇంటికి వెళ్ళాడు. సుంకరి మరి ప్రయోజనాన్ని పొందుకున్నట్లుగా సుంకరి మారినట్లుగా మనం చూస్తున్నాం. మరి మనుష్య కుమారుడు ఈ లోకానికి ఎందుకు వచ్చారండి? మరి అక్కడే వ్రాయబడి ఉంటుంది ఆ పేరాలోనే, నశించిపోతున్న ఆత్మలను వెతికి రక్షించడానికి. అలాగే ఎఫ్సి పత్రిక 2వ అధ్యాయం 1వ వచనంలో కూడా ఉంటుంది, మనము మన అపరాధముల చేతను పాపముల చేతను చచ్చిన స్థితిలో ఉంటూ ఉండగా మనల్ని రక్షించడానికి మనుష్య కుమారుడు ఈ లోకానికి వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. మరి ప్రభువైన యేసుక్రీస్తు వారు పరలోకం విడిచిపెట్టకూడని భాగ్యాన్ని ఎంచుకొనక దాసునిగా, రిక్తునిగా చేసుకొని ఈ లోకానికి మన కోసం వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. ఇక్కడ ఈ పై పేరాలో మనకి ఎరికో పట్టణం అని రాసింది కాబట్టి, దాని తర్వాత ఇది వచ్చింది కాబట్టి ఇది కూడా ఎరికో పట్టణంలోనే జరిగింది అని మనం అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ శిష్యులు ఏమనుకుంటున్నారంటే, ఏమి ఆలోచన చేస్తున్నారంటే, ది కింగ్డమ్ ఆఫ్ గాడ్ వుడ్ అపియర్ ఇమీడియట్లీ అని అనుకుంటున్నారు. వాళ్ళ ఆలోచనను తెలుసుకొని ప్రభువైన యేసుక్రీస్తు వారు ఏమంటున్నారంటే, ఆ యొక్క రాజ్యము, ఈ పరలోక రాజ్యం అన్నది అప్పుడే రాదు, దానికి కొంత టైం పడుతుంది అని చెప్పడానికి ఇక్కడ 2 ఉపమానాల ద్వారా మనకి తెలియజేస్తున్నారు. మరి వీళ్ళు ఎందుకు అలా అనుకుంటున్నారంటే, ఈ ఎరికో పట్టణం అనేది యెరూషలేము పట్టణానికి మరి అంత దూరంలోనే ఉండదు, దగ్గరే, పర్వాలేదు అన్నట్లుగానే ఉంటుంది. తర్వాత ఈ పస్కా పండుగ అన్నది దగ్గరలోనే ఉంది. అలాగే యూదులంతా ఈ పస్కా పండుగకి అందరూ యెరూషలేము పట్టణానికి చేరుకుంటున్నారు. అలాగే పిలిగ్రిమ్స్ కూడా ఆ యొక్క
పాస్ ఓవర్ ఫెస్టివల్ చూడడానికి అందరూ అక్కడికి రావడం జరుగుతుంది కదా. మరి యేసుక్రీస్తు ప్రభు వారు ఆ యెరూషలేము పట్టణానికి వెళ్ళినప్పుడు తన్ను తాను రాజుగా ప్రకటించుకుంటారు అని శిష్యులు అనుకుంటున్నప్పుడు ఆయన వాళ్ళ ఆలోచనలు గమనించి అది కాదు, మరి ఆ యొక్క పరలోక రాజ్యం రావడానికి ఇంకా కొంత టైం పడుతుందని మరి ఉపమానాల ద్వారా మనకి తెలియజేస్తున్నారు. ఈ యొక్క 11వ వచనం నుంచి 27వ వచనంలో 2 ఉపమానాలు ఉంటాయి. మరి రాకుమారుడు వేరొక రాజ్యాన్ని సంపాదించుకోవడానికి వెళ్తూ ఉన్నప్పుడు ఆ యొక్క ఎరుపు పట్టణస్థులట ఆయన్ని ద్వేషించారట. ద్వేషించడమే కాదు, ఒక రాయబారాన్ని పంపించారట. ఏమని? నువ్వు మమ్మల్ని రూల్ చేయడానికి మాకు ఇష్టం లేదు అని చెప్పేసి. అదొక ఉపమానం. రెండవది మేనాల ఉపమానం. ఈ ఉపమానం మనకి చిన్నప్పటి నుంచి మనం చదువుతున్నాము, వింటూ ఉన్నాం. దాని అర్థం కూడా మనకి తెలిసిందే. ఇక్కడ అసలు ఎరుపు పట్టణంలోనే ఇది ఎందుకు జరిగింది అని నేను ఆ హిస్టరీ అది తిరిగేస్తే ఒక కామెంటేటర్ చెప్పింది నేను చదివాను. ఇదేమిటంటే, మన యేసుక్రీస్తు ప్రభు వారు పుట్టినప్పుడు హేరోదు రాజు మనకు తెలిసినతనే. ఆ హేరోదు రాజు చనిపోయిన తర్వాత ఆ హేరోదు డైనాసిటీ అన్నది అతని 4 కుమారులకి వస్తుంది. ఈ 4 కుమారుల్లో ఒకడైనటువంటి ఆర్కిలాస్ అతనికి ఈ ఎరుకో పట్టణం సంబంధించి ఏలడానికి, అంటే రూల్ చేయడానికి అతని పార్ట్ అన్నమాట. ఇతను ఆ రూల్ చేయడానికి, ఎరుకో పట్టణాన్ని రూల్ చేయడానికి పర్మిషన్ తెచ్చుకోవాలి. ఆ పర్మిషన్ ఎవరు ఇస్తున్నారు? రోమన్స్ గవర్నమెంట్ అన్నమాట. అక్కడికి వెళ్ళి ఆ కాంపిటేట్ అథారిటీ అప్రూవల్ తీసుకోవడానికి వెళ్ళినప్పుడు అతనికి కింగ్ గా, రాజుగా అయితే వాళ్ళు అప్రూవల్ ఇవ్వలేదు. ఒక టెట్రార్క్ గా మాత్రమే అప్రూవల్ ఇచ్చారు, అంటే చతుర్థాధిపతిగా. ఆ చతుర్థాధిపతి డ్యూటీస్ ఏంటంటే గవర్నర్ డ్యూటీస్. సో అవన్నీ పర్మిషన్ తీసుకొని వచ్చి ఎరుకో పట్టడానికి వచ్చి అక్కడ ప్యాలెస్ కట్టుకొని అతను రూల్ చేసినట్లుగా మనం చూస్తాం అన్నమాట. ఈ ఎరుకో పట్టణంలో ఉంటూ అతను ఒక పస్కా పండుగకి యెరూషలేము పట్టణానికి వెళ్ళి అక్కడ చేరిన 300 మంది యూదులను ఓచుకోత కోశాడు అని కూడా రాయబడి ఉంటుంది. మరి అందుకని ఈ పట్టణస్థులు అతన్ని ద్వేషించారు. అతనిని మరి నువ్వు మాకు రూల్ చేయడం ఇష్టం లేదని కబురు పంపించారు. మరి ఇదే విషయాన్ని యేసుక్రీస్తు ప్రభుల వారి విషయంలో కూడా జరిగింది. అది ముందుగానే మనకి ఇక్కడ తెలియజేస్తున్నారు. ఎవరైతే ఇష్టపడ్డారో ప్రజలు, ఎవరైతే నమ్మారో, ఎవరైతే తనని విశ్వసించారో వాళ్ళే మరి తనని హింసించినట్లుగా, బాధించినట్లుగా, నువ్వు మాకు రాజు కాదు అన్నట్లుగా మనం చూస్తున్నాం. మరి మనం ముందే అనుకున్నాం కదండి, నశించిపోతున్న ఆత్మలను వెదికి రక్షించడానికి ప్రభువు ఈ లోకానికి వచ్చారని. మరి ఆయన చేసిన 3.5 సంవత్సరాల పరిచర్యలో ఎంతో మందిని మరి బాగుపరిచారు. ఎన్నో అద్భుత కార్యాలు, ఆశ్చర్యకార్యాలు చేశారు. మరి కాపరి లేని గొర్రెల వలె ఉన్న మనుషుల్ని ఆయన ఆదరించారు, ఆయన కనికరపడ్డారు, వారిని ఎంతో ప్రేమించారు. మరి వారికి ఎన్నో పరలోక రాజ్య మర్మాలు తెలియజేస్తూ ఊరు ఊరు, వాడవాడ, పల్లె పల్లె తిరుగుతూ వారికి బోధిస్తూ వారిని తన వెంట మరి పయనించేలాగా చేశారు. మరి అలా చేస్తున్నప్పుడు ఆ పరలోక రాజ్య సువార్తను బోధిస్తున్నప్పుడు కొంతమంది వారి దగ్గర ఉన్న ఆస్తులను కూడా ఆ యొక్క పరిచర్యలో మరి పెట్టి భాగస్థులైనటువంటి కూడా ఈ లోకాసు వార్తలు మనం తెలుసుకోవచ్చు. మరి ఆయన ఎన్నో అద్భుత కార్యాలు చేశారనుకున్నాం కదా. మరి 12 సంవత్సరాల నుంచి రక్తస్రావంతో ఉన్న స్త్రీకి స్వస్థతనిచ్చారు. బెతస్తా కోనేరు దగ్గర 38 ఇయర్స్ నుంచి ఉన్న అతనికి స్వస్థతనిచ్చారు. పక్షవాయు గలవాయంతని లేపారు. అలాగే 10 మంది కుష్ఠరోగుల్ని శుద్ధులుగా చేశారు. మరి మోగవారు మాట్లాడారు, చెవిటివారు విన్నారు, గుడ్డివారు చూపు పొందారు. అలాగే 5 రొట్టెలు 2 చేపలు మరి పంచి 5,000 మందికి పంచి మరి మిగిలినవి 12 గంపలకి ఎత్తినట్లుగా కూడా మనం చూస్తున్నాం. ఇలాగ అద్భుత కార్యాలు, ఆశ్చర్యకారాలు చేస్తూ ఆయన 3 సంవత్సరాలు ఆ యొక్క సువార్త పరిచర్యలో మరి ముందుకు సాగుతూ ఉండగా పస్కా పండుగ ముందు ఆయన్ని ప్రజలు గాడిద మీద ఊరేగించి దారి పొడవునా బట్టలు పరిచి ఎంతో ఆనందంతో, సంతోషంతో కేకలు వేశారు. ప్రభువు పేరట వచ్చేవాడు స్తుతింపబడునుగాక అని ఆనందంతో కేకలు వేశారు. సంతోషంతో జయ జయధ్వానాలు చేస్తున్నారు. మరి అలాంటి టైంలో పరిసయ్యులు వచ్చి అంటున్నారు, ఎందుకయ్యా నీ శిష్యులు అలా కేకలు వేస్తున్నారు, వాళ్ళని ఆపు అంటే మరి యేసుక్రీస్తు ప్రభు వారు అంటున్నారు, వాళ్ళని ఆపినా గానీ ఈ రాళ్ళు అరుస్తాయి అన్నప్పుడు వాళ్ళు మౌనంగా ఉండిపోతారు. మరి మౌనంగా ఉండిపోయి వాళ్ళు ఏమంటున్నారు, ఈ లోకమంతా ఆయన వెంటే పోవచ్చున్నది అని వాళ్ళు ఈర్షగా మాట్లాడుకున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. మరి మాయాలోపన చేసి వాళ్ళు ఏం చేశారు, యోధా ఇస్కరియోతు యేసుక్రీస్తు ప్రభు వారి శిష్యుల్లో ఒకరైన అతన్ని 30 వెండి నాణాలకు కొనుక్కొని అతని ద్వారా యేసుక్రీస్తు ప్రభు వారిని పిలాతు దగ్గరకు తీసుకొస్తారు.
మరి ఈయన చేసిన నేరారోపణ ఏమిటి అని ఇలా అక్కడ ప్రజల్ని అడుగుతున్నారు. వాళ్ళు ఒక్కొక్కటిగా చెప్తున్నారు. ఏంటి, ఇతను మా ప్రజలనే మా మీదకి లేపుతున్నాడు, మరి కైసరుకు అన్నివ్వద్దు అని ఉంటున్నాడు, మరి అలాగే ఇతను రాజు అని ప్రకటించుకుంటున్నాడు. మరి మాకు కైసర్ తప్ప వేరే రాజు లేడు అని వాళ్ళు ఒక్కొక్కటిగా పిలాతు దగ్గర చెప్తున్నప్పుడు, మరి పిలాతు వెళ్ళి యేసుక్రీస్తు ప్రభువుని విచారించి మళ్ళీ వచ్చి చెప్తున్నారు, ఈయనలో నాకే దోషము కనిపించట్లేదు, నాకే నేరము కనిపించట్లేదు. అందుకనే మనకు ఒక ఆనవాయితీ ఉంది కదా, పస్కా పండుగకి ఒక ఖైదీని, ఒక బందీని విడుదల చేయడం. నేను యేసుక్రీస్తుని నేను విడుదల చేస్తున్నాను అన్నప్పుడు వాళ్ళు, లేదు లేదు ఇతన్ని విడుదల చేయొద్దు, మాకు బరబ్బాని బందిపోటు దొంగని విడుదల చేయండి, ఇతనే సిలువ వేయండి, ఇతనే సిలువ వేయండి అని. అక్కడ ఎలాగైతే ఎరికో పట్టణస్తులు అతన్ని ద్వేషించారో, అక్కడ కూడా యేసుక్రీస్తు ప్రభుల వారిని వాళ్ళు ద్వేషించినట్లుగా, ఆయనను మాకు రాజుగా వద్దు, ఇతనిని చంపండి, సిలువ వేయండి అన్నట్లుగా కేకలు వేసినట్లుగా మనం చూస్తున్నాం. అలాగే మరి ఆ అరుపులకి, ఆ జనాలకి భయపడి పిలాతు ఏం చేస్తున్నాడు, యేసుక్రీస్తు ప్రభు గారిని వారికి అప్పగించినట్లుగా చూస్తున్నాం. మరి నీతిమంతుని రక్తానికి నేను నిరపరాధిని కాదు అని కూడా చేతులు కడుతుంటాడు. వాళ్ళు అంటూ ఉంటున్నారు, ప్రజలు అంటున్నారు, ఆ రక్తము మా మీదకి మా పిల్లల మీదకి వచ్చుదాకా అంటున్నారు. వాళ్ళు ఎంత దోషం చేస్తున్నారు, ఎంత విచక్షణ రాహిత్యంగా మాట్లాడుతున్నారు, వాళ్ళకి అర్థం కావట్లేదు. ఎంతసేపు వాళ్ళ దృష్టాంతం ఏముంది, అతన్ని సిలువ వేయాలి, అతన్ని చంపాలి అనే ఆలోచన తప్ప తమ మీదకి వస్తున్న దోషాన్ని వాళ్ళు గమనించట్లేదు. అలాగే ఆయనకి ముళ్ళ కిరీటం పెడతారు, ఆయన శరీరం అంతా దున్నబడింది. మరి సిలువలో కార్చిన రక్తం ద్వారా మనకు రక్షణను అనుగ్రహించినట్లుగా మనం చూస్తున్నాం. మరి ఆయన కార్చిన రక్తం ద్వారా మనల్ని అందరినీ శుద్ధులుగా చేసి మీరిక పాపం చేయకుండా జాగ్రత్తగా ఉండండి అని చెప్పి మనల్ని హెచ్చరించినట్లుగా మనం చూస్తున్నాం. మరి అలాగే ఆయన 3వ దినమున పునరుద్ధానుడే మరి తండ్రి దగ్గరకు వెళ్తూ, నేను మళ్ళీ తిరిగి వస్తాను, మీరు ఎప్పటి వరకు మీరేం చేయాలి, సువార్త ప్రకటించండి, నేను మళ్ళీ తిరిగి వచ్చేటప్పుడు మహిమతో వస్తాను, నీతిమంతుడిగా వస్తాను, అలాగే తీర్పు తీర్చే దేవుడిగా వస్తాను అని ముఖ్యంగా చెప్తున్నాడు. మరి అప్పుడు మీరంతా మరణం నుంచి దాటి తీర్పులోనికి రాకుండా మరణం నుంచి దాటి జీవంలోనికి ప్రవేశించాలని ఆయన ఎంతో ఆశపడుతున్నాడు. అక్కడ పట్టణస్థులు ఎలాగైతే ఆయనను మరి ద్వేషించారో, ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువు కూడా ద్వేషించారు, హింసించారు. అలాగే మమ్మల్ని రూల్ చేయొద్దు, నువ్వంటే నువ్వు మాకు రాజుగా ఉండటం మాకు ఇష్టం లేదన్నట్లుగానే ఇక్కడ ప్రజలు కూడా నువ్వు రాజు కాదు అన్నారు. ఎవరైతే మరి ప్రభు పేరట వచ్చేవాడు స్థుతింపబడును గాక అని కేకలు వేశారో, జయ జయధ్వానాలు చేశారో, అలాంటి వాళ్ళే నువ్వు అసలు మా రాజువే కాదని చెప్పేసి చెప్తున్నారు. అది మనకి ముందుగానే ఇక్కడ ఈ యొక్క పట్టణస్థులు, ఎరికో పట్టణంలో ఉన్న పట్టణస్థుల ద్వారా మనకి ఉపమానం ద్వారా యేసుక్రీస్తు ప్రభు వారు తెలియజేస్తున్నారు. మరి రాజు రాజ్యాన్ని సంపాదించుకోవడానికి వెళ్ళాడు, మరి తిరిగి వచ్చాడు. తిరిగి వచ్చిన వెంటనే ఏం చేస్తున్నాడు, ఎవరైతే తనని మరి దూషించారో, ఎవరైతే నువ్వు మాకు రాజుగా ఉండటం ఇష్టం లేదు, మమ్మల్ని రూల్ చేయటం ఇష్టం లేదు అని అన్నారు, వాళ్ళని పిలిపించి తన ఎదురుగుండానే సంహరించినట్లుగా మనం చూస్తున్నాం. ఈ వాక్యాలు మనం అర్థం చేసుకోవచ్చు. అంటే ఆ రాజు గారికి ఎంత కోపం ఉందో చూడండి, నువ్వు వాళ్ళని సంహరించండి అనొచ్చు, కానీ నా ఎదుటకు తీసుకొచ్చే సంహరించండి అని అప్పటికప్పుడు ఇంకా ఆ టాపిక్ ఎండ్ అయిపోయేలాగా చేస్తున్నారు. కానీ మన దేవుడైతే కరుణామయుడు, కృపగల దేవుడండి. మరి ఆయన మనల్ని ఎంతో ప్రేమతో పిలుస్తున్నాడు, నా ప్రియకుమారుడా, నా ప్రియకుమార్తె అని పిలుస్తున్నాడు. దీనివల్ల తన చేతులు చాచి మనల్ని పిలుస్తున్నాడు, మీరు నా దగ్గరికి రండి, మీరు పరలోక రాజ్యానికి వారసులుగా ఉండాలని ఆశపడుతున్నాను అని చెప్పేసి మనల్ని ప్రేమతో పిలుస్తున్నాడు. కానీ ఇక్కడైతే మరి వాళ్ళ జీవితమే నాశనం చేసుకున్నట్లుగా మనం చూస్తున్నాం. మరి రెండవ ఉపమానం ఏంటంటే మీనాల ఉపమానం. మరి రాజ్యాన్ని సంపాదించుకోవడానికి వెళ్తున్నప్పుడు 10 మంది దాసులను పిలిచి 10 మీనాలు ఇచ్చి వెళ్తూ, యూ డూ బిజినెస్ టిల్ ఐ రిటర్న్ అని చెప్పేసి వెళ్ళిపోతాడు. ఇంకంతే. దాసులు ఏం చేయాలండి, మాస్టర్ చెప్పింది, రాజుగారు చెప్పింది ఖచ్చితంగా వినాల్సిందే, వాళ్ళు ఖచ్చితంగా చేయాల్సిందే. దేర్ ఇస్ నో అదర్ ఆల్టర్నేటివ్, దేర్ ఇస్ నో అదర్ ఆప్షన్. సో వాళ్ళు ఖచ్చితంగా చేయాలి కాబట్టి వాళ్ళ పనిని చేసుకుంటూ పోతున్నారు. రాజు వెళ్ళాడు, మరొక రాజ్యాన్ని సంపాదించుకున్నాడు, తిరిగి వచ్చాడు. తిరిగి వచ్చిన తర్వాత దాసుల్ని పిలిచాడు, ఆ 10 మంది దాసుల్ని పిలిచాడు. ఈ 10 మంది దాసులకి కలెక్టివ్ గా ఇవ్వలేదండి 10 మీనాలు, ఒక్కొక్కరికి ఒక్క మీనా చొప్పున ఇచ్చారంటే ఒక్కొక్కరు 10 మందికి 10 ఒక్కొక్క మీనా చొప్పున ఇచ్చారనమాట. అప్పుడు పిలిచినప్పుడు ఈ 10 మంది దాసుల గురించి అయితే ఇక్కడ చెప్పలేదు, కానీ ముగ్గురు దాసుల గురించి వివరించబడింది. ఆ ముగ్గురు దాసుల్లో ఒకడు వచ్చి అంటాడు, అయ్యా నీవిచ్చిన మీనా వల్ల నేను 10 మీనాలు సంపాదించగలిగాను అంటాడు.
రెండో వాడు వచ్చి చెప్తున్నాడు, నువ్విచ్చిన మీనా వల్ల నేను 5 మీనాలు సంపాదించగలిగాను అంటున్నాడు. ఈ మీనా యొక్క విలువ ఫుట్ నోట్ లో రాయబడింది. అదేంటంటే సుమారు ఇంచుమించు 50 రూపీస్. ఈ 50 రూపీస్ దాదాపుగా డైలీ వేజెస్ అంటారు, ఒక 4 to 5 months వేజెస్ అంటుంది. ఇక్కడ వీళ్ళు వచ్చి నువ్విచ్చిన మీనా వల్లే మేము దాన్ని మల్టిప్లై చేయగలిగాము అని చెప్పేసి వాళ్ళు ఎంతో సరెండర్ చేసుకొని మాట్లాడుతున్నారు. వెంటనే ఆ యొక్క రాజు మాట్లాడుతున్నాడు, అలా నమ్మకమైన మంచి దాసుడా, నీవి కొంచెంలో నమ్మకంగా ఉన్నావు, అందుకనే మొదటి వాడితో అంటున్నాడు, నువ్వు 10 మీనాలు సంపాదించావు కాబట్టి నిన్ను 10 పట్టణాల మీద అధికారిగా చేస్తున్నాను. మరి రెండో వాడితో అంటున్నాడు, నువ్వు 5 మీనాలు సంపాదించగలిగావు కాబట్టి నిన్ను 5 పట్టణాల మీద అధికారిగా చేస్తున్నాను అని వాళ్ళని సర్ప్రైజ్ చేస్తాడు. వారికి ఇచ్చిన రెస్పాన్సిబిలిటీని, వారికి ఇచ్చిన పనిని, వారికి ఇచ్చిన అసైన్మెంట్ ని వాళ్ళు కంప్లీట్ చేసుకోగలిగారు. కంప్లీట్ చేసుకున్న తర్వాత వాళ్ళు అనుకుంటారు, వాళ్ళు దాసులు ఏమనుకుంటారు, మేము దాసులుగా మా పని చేయటమే కదా, వాళ్ళు చెప్పింది మేము చేయటం కదా అనుకుంటారు. కానీ ఇక్కడ ఏమవుతుందండి, వాళ్ళు బహుమానం పొందుతున్నారు, రివార్డ్ పొందుతున్నారు. అది వాళ్ళు ఊహించని బహుమతి. మరి ఇలాంటి ఉపమానమే మత్తయి సువార్త 20వ అధ్యాయంలో కూడా ఉంటుంది. అక్కడ ఏంటంటే యజమానుడు దేశాంతరం వెళుతూ మరి 3 దాసుల్ని పిలిచినట్లుగా చూస్తున్నాం. అక్కడైతే ఆ 3 దాసులు వాళ్ళ కెపాసిటీస్, వాళ్ళ క్యాపబిలిటీస్ ని బట్టి ఒకరికి 5 తలాంతులు, ఒకరికి 2 తలాంతులు, ఇంకొకరికి 1 తలాంతు ఇచ్చినట్లుగా మనం చూస్తున్నాం. మరి అతను కూడా దేశాంతరం వెళ్ళి తిరిగి వస్తాడు. మరి వెళ్ళేటప్పుడు చెప్తున్నాడు, యూ డూ బిజినెస్ టిల్ ఐ రిటర్న్ అని వాళ్ళకి చెప్పినట్లుగా మనం చూస్తున్నాం. అలాగే వచ్చిన తర్వాత మరి దాసుల్ని పిలిపిస్తాడు. వాళ్ళు పిలిపించినప్పుడు ఒక మొదటి దాసులు అంటారు, నువ్వు ఇచ్చిన 5 తలాంతులను బట్టి నేను ఒక 5 తలాంతులు సంపాదించగలిగాను. రెండవ దాసుడు వస్తున్నాడు, నువ్వు ఇచ్చిన 2 తలాంతులను బట్టి నేను ఇంకా 2 తలాంతులు సంపాదించగలిగాను అన్నప్పుడు సేమ్ ఇలాగే అక్కడ అతను మరి అద్భుతంగా, ఆశ్చర్యంగా వారి మీద దీవెనలు కుమ్మరిస్తున్నాడు, ఆ బహుమానాలు కుమ్మరిస్తున్నాడు. ఏంటంటే మిమ్మల్ని అనేకమైన మాట మీద అధికారిగా చేస్తాను అంటాడు. ఇంకొక మాట ఉంటుందండి, ఇంకొక సెంటెన్స్. మనం అనుకుంటాము ఇదే అసలు బహుమానం అనుకుంటాం, కానీ అసలు ఈ బహుమానం అసలు నేనైతే ఇది బహుమానం అన్ను, అదే మెయిన్ బహుమానం. అది యాడెడ్ ఫ్యూచర్ లాగా, యాడెడ్ రివార్డ్ లాగా ఉంటుంది, కానీ నాకైతే అదే మెయిన్ బహుమానం అని నా అభిప్రాయం. ఒకసారి చూద్దామండి, మాథ్యూ 25th చాప్టర్ 21st లో లాస్ట్ వర్స్ చదువుతానండి నేను. నీ యజమానుని సంతోషములో పాలు పొందుమని అతనితో చెప్పాను. ఈ పాలు పొందుము అన్న దగ్గర ఫుట్ నోట్ లో ప్రవేశించుము అని రాసి ఉంటుంది. అసలు యజమానుని సంతోషంలో పాలుభాగం పంచుకోవడం అంటే ఒక దాసుడు ఎంత ఆనందం అండి, అసలు మనసంతా పులకరించిపోతూ ఉంటుంది కదా, అసలు ఆనందంతో గంతులు వేసే పరిస్థితి అన్నమాట. సో అలాంటి స్థితి, అలాంటి రివార్డ్, అలాంటి బహుమతి వాళ్ళు పొందుకున్నారు. అసలు బహుమతి ఉంటుందని వాళ్ళకి తెలియదు, ఎందుకంటే దాసులంటే పని చేయాల్సిందే, కష్టపడి పని చేయాల్సిందే, మాస్టర్ చెప్పింది చేయాల్సిందే, రాజు చెప్పింది చేయాల్సిందే. అని చేసిన తర్వాత వాళ్ళు ఊహించని బహుమానాన్ని వాళ్ళు పొందుకున్నారు. వారికి ఇచ్చిన రెస్పాన్సిబిలిటీని వారు ఫుల్ఫిల్ చేయడం వల్ల వాళ్ళు బహుమతి పొందుకున్నట్లుగా చూస్తున్నాం. నాకైతే అసలు ఇవన్నీ మనం మామూలుగా మన వాడుక భాషలో ఏంటో అవి ఒక పూచిప్పులతో సమానం, నా కాలుగొట్టుతో సమానం, అవి విలువేమి లేదు అన్నట్లుగా అనిపిస్తుంది. అసలు యజమాని సంతోషంలో పాలుభాగం పంచుకోవడం అంటే ఏంటండి, అందరికీ అవకాశం రాదు, అందరికీ ఆ ధన్యత రాదు. కానీ ఆ 2 దాసులకి, మరి మంచి దాసులకి, బడా నమ్మకమైన మంచి దాసుడాన్ని వారిని దీవిస్తూ వారికి ఇచ్చిన బహుమతిని వారు మరి బట్టి వారు ఎంతో దీవించబడ్డారు అన్నట్లుగా మనకు అక్కడ తెలియజేయబడుతుంది. ఇక్కడ వాళ్ళు కూడా అనుకోవచ్చును, మేము రేయింబగళ్ళు కష్టపడ్డాము, మరి అదే ఆలోచనతో ఉన్నాము, ఆ తెలివిని, మా యొక్క జ్ఞానాన్ని మరి రంగరించి మేము ఆ యొక్క మీనాన్ని మల్టిప్లై చేయగలిగాము అని వాళ్ళు అనుకోవచ్చేమో. మరి ఎంతో మంది కన్సల్టెంట్స్ దగ్గరికి వెళ్ళాము, ఫైనాన్షియల్ అడ్వైజర్స్ దగ్గరికి వెళ్ళాము, వారందరి అడ్వైస్ తీసుకొని మేము ఆ యొక్క మీనాన్ని మల్టిప్లై చేయగలిగాము అని అనొచ్చేమో. కానీ వాళ్ళు ఏమంటలేదండి, వాళ్ళు ఒక్క మాట అంటున్నారు, ఆ క్రెడిట్ అంతా నీదే మాస్టర్, నీదే రాజా, నీదే అన్నట్టుగా చెప్తున్నారు. ఏమంటున్నారు, నీవిచ్చిన మీనా వల్ల మేము దానిని మల్టిప్లై చేయగలిగాము అని ఆ క్రెడిట్ అంతా వాళ్ళకే ఇస్తున్నారు. అలాగే మనం కూడా మన జీవితంలో మనకి ఇచ్చిన దాన్ని బట్టి, మనకి దేవుడు మంచి తెలివితేటలు ఇచ్చారు, మంచి జ్ఞానాన్ని ఇచ్చారు, మరి అలాగే మంచి ఉద్యోగాలను ఇచ్చారు, మరి కారులు, బంగళాలు, అసెట్స్ అన్ని ఇచ్చారు. దాన్ని బట్టి మనం దేవునికి మన కృతజ్ఞతలు చెల్లించాలి. దేవునికి మరి మనం ఆ క్రెడిట్ అంతా ఇవ్వాల్సిన అవసరం ఉంది. కానీ కొన్నిసార్లు మనం తప్పిపోతూ ఉంటామేమో, లేదు
ఇవంతా మేము మా తెలివితేటల వల్లే సంపాదించుకున్నాము, మా యొక్క జ్ఞానం వల్ల ఇవన్నీ వచ్చాయి. మరి దానివల్లే మేము ఇంత మంచి పొజిషన్ లో ఉన్నాము, ఇంత మంచి ఉద్యోగాలు చేసుకుంటున్నాము అని మరి పరిశీలనలాగా విరవీగుతున్నాను నేను. మరి మనల్ని మనం పరిశీలించుకోవాల్సిన అవసరం ఉందని ఇక్కడ ఈ ఇద్దరు మంచి దాసుల ద్వారా మనకు దేవుడు గుర్తు చేస్తున్నాడు. మరి అలాగే హలో హలో వినిపిస్తోందండి? స్టక్ అయిందండి, మళ్ళీ ఇప్పుడు వినపడుతోంది, చెప్పండి. ఓకే ఓకే. ఇక్కడ వీళ్ళేమిటంటే ఆ రాజు మాస్టర్ ఇచ్చిన ఆ యొక్క అసైన్మెంట్ ని పాజిటివ్ గా తీసుకున్నారు, ఆ రెస్పాన్సిబిలిటీని పాజిటివ్ గా అంగీకరించారు. అలా అంగీకరించి ఏం చేస్తున్నారు, ఫెయిత్ఫుల్ గా వర్క్ చేసుకుంటూ వెళ్ళారు, డెడికేషన్ తో ముందుకు వెళ్ళారు, ఒక ప్యాషన్ తో ముందుకు సాగినట్లుగా చూస్తున్నాం. అలాగే ఒక ప్రణాళికాబద్ధంగా వాళ్ళు ముందుకు వెళ్ళగలిగారు కాబట్టే వాళ్ళు ఆ యొక్క మీనాని మల్టిప్లై చేసుకోగలిగారు అని. మరి అలాగే వారి యొక్క ఆ యొక్క మల్టిప్లికేషన్ కానీ వాళ్ళ యొక్క సక్సెస్ కానీ ఎవరికి ఇస్తున్నారండి, నీవిచ్చిన మీనా వల్లే అని ఆ యొక్క రాజుకి, ఆ యొక్క యజమానికి ఆ క్రెడిట్ ఇస్తున్నట్లుగా మనం చూస్తున్నాము. మరి అలాగే మూడవ వాడు వస్తున్నాడు, వచ్చి ఏం చేస్తున్నాడు, తన రుమాల్లోంచి తీస్తున్నాడు బయటకు ఒకడు. మరి మత్తయి సువార్తలు అయితే భూమిలో పాతి పెట్టేశాడట ఏకంగా. అది తీసుకొచ్చి మరి ఇదిగో రాజా, ఇదిగో యజమానుడా, నువ్వు ఇచ్చిన మీనా అని చెప్పేసి ఇస్తూ కామ్గా ఉండొచ్చు కదండి, ఉండకుండా మాటలు మాట్లాడుతున్నారు. ఏమంటున్నారు, నువ్వు పెట్టని చోట ఎత్తేవాడివి, విత్తని చోట పోసేవాడివి అని మాకు తెలుసు, నువ్వు కఠినాత్ముడివి అని ఇంకా మాటలు అలాగా పెంచుతూనే ఉన్నారు. అన్నప్పుడు వెంటనే ఆ రాజు అక్కడ యజమానుడు ఏమంటున్నాడు, చెడ్డదాసుడా అని మరి వాళ్ళని సంబోధిస్తూ, కనీసం ఇది తీసుకెళ్లి సాహుకారులు ఎంత పెట్టినా ఆ వడ్డీ అయినా వచ్చిండేది కదా, ఆ ఇంట్రెస్ట్ అయినా వచ్చేది కదా, ఎందుకు మీరు సోమరిపోతుల్లా ఉన్నారు, చెడ్డదాసుల్లా ఉన్నారని వాళ్ళని తిట్టడం జరిగింది. మరి అలాగే అక్కడ ఇంకేమంటున్నారంటే, నీ నోటి మాటను బట్టియే నేను మీకు తీర్పు తీరుస్తాను అన్నట్లుగా కూడా మరి అక్కడ మనం చదవగలం. మరి మనం కూడా మరి గలతీ పత్రికలో రాసి ఉంటుంది, మనుష్య కుమారుడా, మనుషుడా, నీవేమి విత్తావో ఆ పంటనే కోస్తావు. గలతీ 6వ అధ్యాయం 7-8 వచనాల్లో ఉంటుంది. శరీరాన్ని బట్టి విత్తువాడు తన శరీరం నుంచి క్షయమైన పంటనే కోస్తాడు, ఆత్మను బట్టి విత్తువాడు తన ఆత్మను బట్టి నిత్య జీవం అనే పంట కోస్తాడు. మరి ఇక్కడ వీళ్ళు ఏం చేస్తున్నారు, ఆ యొక్క రాజుని, ఆ యొక్క యజమానుని పెట్టడంలోని ఆ పని మీదే ఉన్నారు. మనం అంటూ ఉంటాం కదా, వీళ్ళు ఏం పని చేయరు కానీ ఆ పనిని ఆ యొక్క వాళ్ళ సోమరిపోతనాన్ని బయట పెట్టుకోకుండా ఇతరుల్ని బ్లేమ్ చేస్తూ ఉంటారని చెప్పేసి అంటూ ఉంటాం కదా. వీళ్ళు కూడా ఇక్కడ ఏం చేస్తున్నారు, తమ ఫెయిల్యూర్స్ ని బయటకు చెప్పకుండా ఎదుటి వాళ్ళని బ్లేమ్ చేస్తున్నారు, నెగిటివ్ యాటిట్యూడ్ తో ఉన్నారు. అలాగే తీర్పు తీర్చే వాళ్ళుగా ఉన్నారు. మనం ఎవరండి తీర్పు తీర్చడానికి ఈ లోకంలో, మనిషి కుమారుడే కదండి న్యాయాధిపతి, న్యాయం తీర్చే దేవుడు. మరి వీళ్ళైతే తీర్పు తీర్చేస్తున్నారు. అందుకనే వాళ్ళు అంటున్నారు, చెడ్డదాసుగా సోమరిపోత, నీ నోటు మాటను బట్టియే నీకు తీర్పిస్తానని చెప్పేసి. ఇక్కడ లోకాసు వార్తలు అయితే మరి ఇక్కడ శిక్ష విధించినట్లుగా లేదు, కానీ మత్తయి సువార్తలో ఉంటుంది, ఇతన్ని తీసుకొని వెలుపల చీకటిలోనికి పడబోయండి, అక్కడ ఏడ్పును పళ్ళు కొనుక్కుంటే ఉంటుంది, అక్కడ నిత్య నరకం ఉంటుందండి. కానీ ఆ యొక్క ఇద్దరు మంచి దాసులకి, నమ్మకమైన దాసులకి ఏమిస్తారు, నిత్య సంతోషం ఇస్తున్నాడు దేవుడు, నిత్య జీవాన్ని ఇస్తున్నాడు దేవుడు. మరి మనల్ని మనం ఈ రోజు ప్రశ్నించుకోవాల్సిన అవసరం ఉందని ఈ యొక్క 2 ఉపమానాల ద్వారా దేవుడు మనకి తెలియజేస్తున్నాడు. మరి మనం మంచి దాసుల్లాగా ఉండటానికి మనం ప్రయత్నిస్తున్నామా, లేక చెడ్డ దాసుల్లాగా ఉండటానికి మనం మరి ఏమీ చేయకుండా ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉన్నట్లుగా మనం ఉంటున్నామా, మనల్ని మనం ప్రశ్నించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఇక్కడ మరొకసారి దేవుడు గుర్తు చేస్తున్నాడు. మరి ఇక్కడ మనం వాక్యంలో అనుకున్నాం కదా, కలిగిన ప్రతి వానికి ఇయ్యబడును, లేని వాని యొద్ద నుండి వానికి కలిగినది తీసివేయబడును. మరి మొదట మనం చదువుతున్నప్పుడు ఈ లోకానుసారంగా ఆలోచించాం, అయ్యో ఇదేంటి, లేనివాడికి ఇవ్వాలి కదా, ఉన్నది కూడా తీసేయడం, అసలు లేనివాడు అంటే లేనివాడే కదా, ఇంకేమిటి ఉన్నది. అక్కడ ఖచ్చితంగా ఉంది, ఎందుకంటే ఆ లేనివాడికి ఒక మీనా ఇచ్చాడు, అక్కడ ఒక తలాంతు ఇచ్చాడు, అందుకని ఆ మీనా తీసివేసి ఉన్నవాడికి ఇవ్వండి అని. అందుకని దేవుడు ఏమంటున్నాడంటే, ఎవరైతే నా యందు ఫలిస్తారో నేను వాళ్ళ యందు ఫలిస్తాను, కృప వెంబడి కృప ఇస్తాను అని దేవుడు మనకి తెలియజేస్తున్నాడు.
ఇతని దగ్గర నుంచి తీసివేసి అతని దగ్గర ఉండడం వల్ల అది ఏమి ప్రయోజనం ఏమి లేదండి, అది అలాగే ఉంటుంది, ఇంకెప్పుడు అది మల్టిప్లై అవ్వదు. సో దానివల్ల అతనికి యూజ్ లేదు, వేరే వాళ్ళకి యూజ్ లేదు. అందుకని ఏం చేస్తున్నాడు, అది ఎవరికైతే యూజో, అది ఎవరికైతే ఉపయోగమో అది వాళ్ళకే ఇవ్వాలని చూస్తున్నాడు దేవుడు. అందుకని మనం కూడా మన యొక్క ఆత్మీయ జీవితంలో ముందుకు సాగాలి. మరి మన వాక్యాన్ని చదువుకుంటున్నాము, ధ్యానిస్తున్నాము, ఇంతవరకైనా కాదు. మరి దేవుడు పరలోకానికి వెళ్తూ, మరి పునరుద్ధారుడే తండ్రి దగ్గరికి తిరిగి వెళ్తూ, మీరు సర్వ సృష్టికి వెళ్ళి సువార్తను ప్రకటించండి అంటున్నారు. మరి మనం ఒక్క ఆత్మనైనా దేవుని వైపుకి తిప్పగలుగుతున్నామా? మారు మనసు అక్కర్లేని 99 నీతి మంతుల విషయంలో కంటేనంటండి పరలోక రాజ్యంలో ఎప్పుడు సంతోషం కలుగుతుందంట? పాపి మారు మనసు పొందే విషయంలోనే ఎక్కువ సంతోషం కలుగుతుందని మనకు అక్కడ వాక్యంలో చెప్పబడుతూ ఉంది. మరి మంచి దాసుల్లాగా ఉంటూ మరి ఆయన అనుసరిస్తూ అలాగే సక్సెస్ పొందుకుని మరి అనుకోని బహుమానాలు వారు ఎలా పొందుకున్నారు, మనం కూడా అలాంటి బహుమానాలు పొందుకునే బిడ్డలుగా మనం ఉండాలని మరి దేవుడు మనకి గుర్తు చేస్తున్నాడు. మరి అలాగే మనం చెడ్డ దాసుల్లాగా ఉంటున్నామేమో ఒక్కొక్కసారి, ఏమీ చేయకుండా ఎక్కడ వేసిన గొంగలు అక్కడే అనుకున్నట్లుగా ఉంటున్నామేమో. సో దానివల్ల ఉపయోగం లేని స్థితిలో ఉంటున్నామేమో. మరి మనం సువార్త ప్రకటించలేకపోతున్నామేమో. సువార్త పరిచయం అంటే కొంతమంది అనుకుంటారు ఒక వాక్య పరిచర్య అనుకుంటారు. లేదండి, చాలా పరిచర్యలు ఉంటాయి. పాటలు పాడొచ్చు, సంఘ కార్యక్రమాల్లో పాల్గొనొచ్చు, అవుట్ రీచ్కి వెళ్ళొచ్చు, విజ్ఞాపన ప్రార్థన చేయొచ్చు, తర్వాత రోగులను సందర్శించవచ్చు. ఇలాగ చాలా పరిచర్యలు ఉంటాయి. వీటన్నిటిలో ఏదో ఒక దానిలో మనకి ఇచ్చిన తలాంతం బట్టి మనం ఈ యొక్క పరిచర్య చేస్తూ ముందుకు సాగాలి. అలా ముందుకు సాగుతుంటే దేవుడు మనకి అనుకోని రీతిగా మనకి బహుమానాలు. మన అల్టిమేట్ గోల్ ఏంటండి? మన ఫైనల్ డెస్టినేషన్ ఏమిటి? పరలోక రాజ్యానికి ప్రవేశం కలిగి ఉండాలని. ఈ లోకంలో ఎన్ని ఉన్నా కానీ అవి మనతో పాటు రావు. అవి మనకు అన్ని తెలిసిన విషయమే. మరి క్షయమైన దాని గురించి మనం ఆలోచన చెయ్యకుండా మనకి ఆత్మీయతనిచ్చే అక్షయమైన మరి నిత్య జీవము కొరకు మనం పాటుపడాలని దేవుడు ఇక్కడ మేనల ద్వారా తెలియజేస్తున్నాడు. మరి ఆ పట్టణస్థులు ఎందుకు అతన్ని మరి హింసించారో, మరి దూషించారో, అలాగే నన్ను కూడా దూషిస్తారు అని చెప్పేసి మనకు ముందుగానే తెలియజేస్తూ మరి ఆ యొక్క ఉపమానాన్ని మనకి తెలియజేస్తున్నారు. అలాగే మేనాల ద్వారా మనం ఏ స్థితిలో ఉన్నాము, మనల్ని మనం పరిశీలించుకోవాల్సిన అవసరం ఉందా? మనల్ని మనం మార్చుకోవాల్సిన అవసరం ఉందా? లేదు అంటే మేము బాగానే ఉన్నామని పైకి చెప్పుకుంటూ మరి చెడ్డదాసులు లాగా మరి సోమరిపోతులాగా ఉంటున్నామా? అవన్నీ మనల్ని మనం పరీక్షించుకోవాల్సిన అవసరం ఉంది. మనల్ని మనం మార్చుకోవాల్సిన అవసరం ఉంది. మరి ఆ విధంగానే మనం ముందుకు అడుగులు వేయాల్సిన అవసరం ఉంది. అలాగే మాదిరికరమైన జీవితం జీవిస్తూ మనం ఆయన మార్గంలో నడుస్తూ మరి ఆయన ఇచ్చే నిత్య జీవానికి, నిత్య సంతోషానికి పాలుభాగం పంచుకునే బిడ్డలుగా ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు. మరి మన పరిశుద్ధ గ్రంథంలో చదివితే ఎంతో మంది మరి ఆయన వాక్యాన్ని విన్నారు, ఆయనను విశ్వసించారు. మరి కొంతమంది అయితే ఏమిట్లా అని చెప్పేసి మరి రిజెక్ట్ చేసి మరి వాళ్ళ జీవితాలని నాశనం చేసుకున్నారు, పోగొట్టుకున్నారు. ఒక 2-3 ఎగ్జాంపుల్స్ పెట్టి నేను ముగిస్తానండి. కయ్యను, ఏమిటయ్యా నీ తమ్ముడైన హేబేలు ఎక్కడా అని అడుగుతున్నాడు. వెంటనే సమాధానం చెప్పొచ్చు కదా, హేబేలను చంపేశాడని దేవునికి తెలుసు అంటున్నాడు కయ్యను. నేను వాడు కాపలా వాడినా అంటున్నాడు. మరి దేవుడైతే ఆశిస్తున్నాడు, అయ్యో నేను పొరపాటున మా తమ్ముడిని చంపేశాను, హేబేలను చంపేశాను, నన్ను కరుణించు అని అడుగుతాడేమో చూశాడు. కానీ అతనిలో మార్పు లేదు, దేశదిమ్మరైపోయాడు. మరి నోవహు దేవుడు చెప్పినట్లుగా ఓడని నిర్మించుకుంటున్నాడు. ప్రజలు నవ్వారు, కానీ అతను దేవుని విశ్వసించాడు. మరి జల ప్రళయంలో ఆ కుటుంబం ఒక్కటే రక్షించబడింది. యాకోబు ఈ లోకానుసారంగా ఊడిగం చేశాడు చాలా సంవత్సరాలు. మరి తెలుసుకున్నాడు. మరి తిరిగి వెళ్తూ భార్యలు అందరినీ, పిల్లలందరినీ పంపించేసి ఒక చోట ఆ రాత్రంతా మరి దేవునితో పెనుగులాడాడు. నువ్వు నన్ను ఆశీర్వదిస్తేనే గాని నిన్ను వదలను అని ఎంతో పెనుగులాడాడు. నీ పేరు ఏమిటయ్యా అంటే యాకోబు. అయితే ఇప్పటి నుంచి నీ పేరు యాకోబు కాదు, మోసగాడు కాదు, నీ పేరు ఇశ్రాయేలు అని మార్పు చేస్తానని ఇశ్రాయేల్ గా మార్పు చేసినట్లుగా మనం చూస్తున్నాం. మరి అలాగే 10 మంది కుష్ఠరోగులు శుద్ధులవుతారు, కానీ ఒక్కడే వెనక్కి తిరిగి వచ్చి మరి దేవుని స్థుతించినట్లుగా చూస్తాం. అతడు కూడా సమరయుడు అంటండి. మరి మిగిలిన 9 మంది ఏరి అంటున్నాడు. మరి ఇతను ఒకడే తెలుసుకున్నాడు, యాజకులలో ప్రధాన యాజకుడు యేసుక్రీస్తు ప్రభు వారిని తెలుసుకొని నమ్మి విశ్వసించి తిరిగి వచ్చి మరి యేసుక్రీస్తు ప్రభు వారి కాళ్ళ మీద పడి స్థుతించినట్లుగా మనం చూస్తున్నాము. మరి పేతురు, మరి నువ్వు ఎక్కడికి వెళ్తే అక్కడికి వస్తానయ్యా, నువ్వు జైల్లోకి వెళ్ళా ఎక్కడికి వెళ్ళా నేను వస్తాను అని అంటుంటే, నువ్వు కోడి కూయక ముందే ఉన్నారు నేనెవరో
ఎరుగనని అంటావు. మరి తర్వాత యేసుక్రీస్తు ప్రభువారు మరి పునరుద్ధారుడు అయిన తర్వాత పేతురు నా యొక్క గొర్రెలను కాయమని మళ్ళీ తన వైపు తిప్పుకున్నట్లుగా చూస్తున్నాం. మరి అలాగే మనం యాకోబు పత్రికలో మరి మనం ఎలా ఉండాలో చెప్తున్నాడు. ఓపికతో మనం అందరం ఎదురు చూడాలంట. మరి రైతులు చూడండి, వారు భూఫలాన్ని పొందుకునేంత వరకు, అత్తలికరి వర్షం, కడవరి వర్షం కురిసేంత వరకు, ఆ భూమి పంటనిచ్చేంత వరకు కూడా ఎంతో ఆశతో, ఎంతో ఓపికతో ఎదురు చూస్తారు. మరి ఫలాన్ని అందుకున్న తర్వాత ఎంతో ఆనందం కలుగుతుంది వాళ్ళని. మరి అలాగే ఏలియా కూడా మన వంటి మనుషుడు అని రాయబడింది. మరి ఎంతో ఆసక్తితో, విశ్వాసంతో ప్రార్థన చేశాడు. 3.5 సంవత్సరాల వర్షం కురవకూడదనంటే కురవలేదు. మళ్ళీ ప్రార్థిస్తే మళ్ళీ వర్షం వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. మరి అననీయ సప్ఫీరా ఏం చేస్తున్నారు? ఇదే వచ్చింది మేము అమ్మితే అని కొంత భాగాన్ని దాచుకుని వాళ్ళు ఇదే వచ్చిందని చెప్తున్నారు. ఎవరు వాళ్ళని అడగలేదు, మీరు మొత్తం తీసుకొచ్చి ఇవ్వండి అని ఎవరు అడగలేదు. అని వాళ్ళిద్దరూ మరణానికి పాత్రలైనట్టుగా చూస్తున్నాం. అలాగే ఎలీషా దగ్గర ఉన్న గేహజీ తెచ్చుకుంటున్నాడు బహుమతులు. ఎక్కడికి వెళ్ళా, నేను ఎక్కడికి వెళ్ళలేదు అని మొత్తం అంతా ఆ బహుమతులని దాచుకున్నాడు. కుష్ఠరోగాన్ని పొందుకున్నట్లుగా మనం చూస్తున్నాం. ఇలాగ ఎంతో మంది వాక్యాన్ని మరి దేవుని మాటను లక్ష్య పెట్టి మరి దీవెనలు పొందుకున్నట్టుగా చూస్తున్నాము. ఎవరైతే లక్ష్య పెట్టారో, ఎవరైతే ఆ చెడ్డ దాసులాగా రిజెక్ట్ చేశారో వాళ్ళందరూ వాళ్ళ జీవితాలు నాశనం చేసుకున్నారు, చేసుకున్నట్లుగా మనం చూస్తున్నాం. మరి మనం ఎంత ఓపికతో ఆయన రాకడ కోసం ఎదురు చూసే బిడ్డలుగా ఉండాలని మరి దేవుడు మనకి చెప్తున్నట్లుగా అర్థమవుతుంది. మరి ఎఫ్సి పత్రికలో మనం ఆయన కోసం ఎలా ఎదురు చూడాలన్నది మరి వాక్యాన్ని చదివి నేను ముగిస్తాను. ఎఫ్సి పత్రిక 6వ అధ్యాయం 13 నుంచి ఉంటుందండి. సర్వాంగ కవచం ధరించుకోవాలట, నడుమునకు సత్యమనే దట్టు పట్టుకుని పాదములకు సమాధాన సువార్త వలన సిద్ధ మనసు జోడు తొడుక్కోవాలట, విశ్వాసం అనే డాలు పట్టుకోవాలట. అలాగే రక్షణను శిరస్త్రాణాన్ని, దేవుని వాక్యమైన ఆత్మ ఖడ్డగాని ధరించుకొని ఆయన కోసం మనం ఎదురు చూడాలట. మరి ఎవరైతే మరి ఆత్మను బట్టి ఇస్తారో వారు నిత్య జీవం పొందుకుంటారు. క్షయమైన వాటి కోసం మరి పరుగులెత్తుతారు, వారు క్షయమైపోతారు అన్నట్లుగా దేవుని వాక్యం చెప్పిన విధంగా మరి మనం మంచి దాసుల్లాగా ఉంటున్నామా, చెడ్డ దాసుల్లాగా ఉంటున్నామా? మనం ఒకవేళ చెడ్డ దాసుల్లాగా ఉంటే మనల్ని మనం మార్చుకొని మంచి దాసుల్లాగా ఉంటూ మరి ఆయన ఇచ్చిన రెస్పాన్సిబిలిటీని మనం తీసుకొని పాజిటివ్ గా తీసుకొని ఆ యొక్క మార్గంలో పయనిస్తూ దాన్ని సక్సెస్ చేసి ఆయన దగ్గర నుంచి బహుమానం పొందుకునే బిడ్డలుగా ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు. దేవుడి వాక్యాన్ని దీవించిన దాకా. మరి కుసుమ ఉంటే మరి ఈ కృప వెంబడి కృప అన్నది ఒక పాట, ఒక వచనం పాడాలని కోరుకుంటూ ముగిస్తున్నాను. దేవుడి వాక్యాన్ని దీవించిన దాకా. థ్యాంక్ యూ. హల్లెలూయా. ప్రైజ్ లార్డ్ టు ఎవ్రీవన్.